వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడ నోవా హాస్పిటల్ సహకారంతో తెనాలి రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన సంతానోత్పత్తి శిబిరాన్ని డాక్టర్ గోగినేని ఉమ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సంతానోత్పత్తి నిపుణులు డాక్టర్ వై స్వప్న శిబిరానికి వచ్చిన సమస్యలు ఉన్న దంపతులకు వైద్య సేవలు సలహాలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ రోటరీ ఎన్నో సేవలు చేస్తుందని, ఈరోజు పిల్లలు లేని దంపతులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నేటి సమాజంలో ప్రబలుతున్నటువంటి కనపడకుండా ఉన్నటువంటి ఒక సమస్య ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నోవా వారి సౌజన్యంతో ఈనాడు ఈ క్యాంప్ని వారు ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది, నేటి సమాజం విద్యారంగం అని అలాగే ప్రొఫెషన్ని చూసుకుంటూ పరుగులు పెడుతూ ఉంది. ఆ పరుగులో మరి తాము కోల్పోతున్నటువంటి జీవన విధానాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఈ సంతానలేమి అన్నటువంటి ప్రక్రియ గురించి మాట్లాడాలంటే అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. కానీ కొద్ది మాటల్లో చెప్పాలంటే, పెళ్ళైన తర్వాత 1 సంవత్సర కాలంలో అప్పటికి కూడా పిల్లలు కలక్కపోతే అటువంటి భార్యాభర్తలు తప్పకుండా వారి నడవడికను మార్చుకోవటమా, లేకపోతే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి దానికి తగినటువంటి మరి మెలకువల్ని తెలుసుకోవటమా అన్నది ఆలోచించుకోవాలి. అలాగే మరి ఎక్కువ వయసున్నటువంటి వారైతే 6 నెలల వ్యవధితోనే ఇటువంటి ప్రక్రియని ప్రారంభించాలి. కార్యక్రమంలో కార్యదర్శి దేవయుజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, చేతన్ రాజ్ కోటారి, పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకటనారాయణ, డాక్టర్ జీవనలత, అడ్వకేట్ లక్ష్మీ జగదీశ్వరంబ, వేంపాటి హరిప్రసాద్, నల్లూరి వెంకటేశ్వరరావు, మల్లాది అర్జున్, ఆలపాటి కిరణ్ చౌదరి, కాకుమాను ఉపేంద్ర, కొమ్మలపాటి వెంకటకృష్ణ, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, కిషోర్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు, నోవా హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో 76 గణతంత్ర దినోత్సవం రోజున ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ పట్టిన దోస్త్ ఇనిషియేటివ్ వాళ్ళు శబరి వృద్ధాలయంతో కలిసి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది పేదలకి చాలా మంచి సేవ జరుగుతుంది. ఉదయాన్న ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిపాము. చాలా మంది ఏం చేశారు, చాలా ఉత్ప్రేరకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా ప్రేరణ కలిగింది. ఇప్పుడు మళ్ళా ఈ మెగా మెడికల్ క్యాంపులో సుమారు 18 మంది డాక్టర్లు పాల్గొని అన్ని ఫ్యాకల్టీలో పరీక్షలు చేసి ఉచితంగా ల్యాబొరేటరీ టెస్టులు చేసి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మేము గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశాము. అది ఉమా మేడం గారితో చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఆదివారం కాబట్టి అందరికీ కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి మా రోటరీ నుంచి మేము నోవా ఐవీఎఫ్ ద్వారా ఒక ఇన్ఫర్టిలిటీ క్యాంప్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. అందరూ కూడాను ఎవరైతే ఇన్ఫర్టిలిటీ బాగా ప్రబలంగా ఉంది ఇప్పుడు ప్రాబ్లం కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడాను ఆల్రెడీ అందరికీ మేము విన్నవించి ఉన్నాం కాబట్టి వచ్చి అవకాశాన్ని వినియోగించుకొని నోవా వారి సేవలను అందుకోవాలని, మా రోటరీ క్లబ్ ఇక ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మీ అందరికీ చెప్పుకుంటాం. తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీను, పూర్ణచంద్రరావు, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, వీరాస్వామి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రక్షణ మంత్రి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ సారథ్యంలో ఆ రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మన దేశానికి సమర్పించి సర్వ సత్తాక
దేశంగా రిపబ్లిక్ డే ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ ది ఇండియాగా ప్రకటించినటువంటి రోజు ఈ జనవరి 26. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తినటానికి తిండి అందరికీ లేదు, అన్ని కోట్లు. అప్పుడు 40 కోట్ల జనాభా ఉండా అందరికీ తిండి లేదు. ఇప్పుడు 140 కోట్ల జనాభా అయినా కానీ తిండి లేకుండా చనిపోయేవాళ్ళు ఈ భారతదేశంలో ఎవరు లేరు. ఆ రోజుల్లో వ్యవసాయం అంతా బీడు భూములుగా ఉండి ఎక్కువ భాగం అఫ్కోర్స్ మన ఏరియా అంతకుముందు నుంచి సస్యశ్యామలకు ఉండేది అండర్ ది ఇరిగేషన్ షిప్ ప్రకాశం బ్యారేజీ. కానీ ఎక్కువ భాగం బీడు భూములుగా ఉంటే అనేక ప్రాజెక్టులు కట్టి నదుల మీద, అక్కడ బాకరంగలు కానివ్వండి, ఇక్కడ ఇంకో ప్రకాశం బ్యారేజ్, ఇంకో నాగార్జున సాగరం, ఇంకో శ్రీశైలము, అక్కడ ధవళేశ్వరం, అలా అని రకరకాలైన ప్రాజెక్టులు కట్టి ఎక్కువ భూభాగాన్ని సస్యశ్యామలం చేసి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసి, ఆ రోజు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవటమే కష్టంగా ఉన్న రోజు నుంచి ఇవాళ ఆహార ధాన్యాలను ఎన్నో దేశాలకు ఎగుమతి చేసే దేశంగా భారతదేశం తయారైంది. తుమ్మపూడిలోని మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో యనమల ఈశ్వర్ మాట్లాడుతూ మన రాజ్యాంగంలో కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరూ దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలు కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు. వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి, అడ్మినిస్ట్రేటర్ సిహెచ్ కమలాకర్, నర్సింగ్ ట్యూటర్ నిర్మలా కుమారి రాజేశ్వరి, అకౌంటెంట్ దేవర్ధనరావు, ఎస్ రాజేష్, తెనాలి టీబీ సూపర్వైజర్ రవికుమార్, దారా చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు వాళ్ళ యొక్క ఆత్మలను బలిత్యాగం చేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో స్వతంత్రం కోసం పోరాడినటువంటి అనేక మంది ఉన్నారు. ఒక గాంధీ గారు మాత్రమే కాదు, కానీ చాలామంది ఉన్నారు. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించుకోవడానికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగం కావాలని మన వాళ్ళు అనుకొని అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా, ముసాయిదా కమిటీ చైర్మన్గా మార్పులు చేర్పులు చేసుకొని మనకంటూ మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం కోసం మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు. పట్టణ గంగానమ్మపేటలో శశి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలు విభిన్న రుచులను పరిచయం చేశాయి. పెద్ద సంఖ్యలో మహిళలు సరికొత్త వంటలు తయారు చేసి వాటిలోని సుగుణాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. సంస్థల అధినేత ఉప్పల వరదరాజులు పర్యవేక్షణలో జరిగిన వేడుకలలో అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా, కుమారి యాంకర్గా వ్యవహరించారు. మీరు పెట్టిన వంటకి ఎక్కువైపోయింది. అదే మాకు కావాల్సింది. మీరు కడుపు నిండా తిన్నారా? బాగా తిన్నాను. బాగుంది. ఇప్పుడు చూశాను అలాగే నాకు అని చెప్పేసి ఆయన జనాల నుంచి ఎక్కడ విజయవాడ పోయి హైదరాబాద్ పోయాం. రోజు పానీపూరి గారే బాగలేదు. దాన్ని మనం రివ్యూ చేసుకుంటాం. మంచి ఆహారం తీసుకోండి, హాస్పిటల్ పాలు అవ్వకండి. డాక్టర్కి పేషెంట్ ఎక్కువ వచ్చేది కూడా ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళా పాడయ్యద్దు దయచేసి. నేను ఇది నాకు నచ్చిన ఫుడ్ తినండి. ఈ రోజున మనం ఇటువంటి ఫుడ్ ఎక్స్పో అనేది యాక్చువల్గా పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ హోటల్స్లో పెడుతూ ఉంటారు. అక్కడ స్టార్టింగ్ 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. నేను 40,000 వరకు వెళ్ళొచ్చా. అటువంటి ఎక్స్పర్ట్ షెఫ్స్తో పెట్టించేటువంటి ఫుడ్ని మనం ఇక్కడ చాలా అతి స్వల్ప రేటు 300 అంటే నేను ఒక ఆయన ఏమన్నా అంటే ఏమండి మీ డెలిషియస్లో కానీ ఆహారంలో కానీ
ఒక వెజ్ బిర్యానీ ఇచ్చి 250 తీసుకుంటున్నారు, 299 రూపాయలకి 100 రకాలు పెడతారా అని అడిగాడు. నిజంగా నిన్న ఇవాళ రేపు ఈ ఎఫెక్ట్ మా ఆహారం మీద, మా డెసిషన్స్ మీద కూడా పడింది. నా పేరు నవ్యశ్రీ, మా ఫ్రెండ్స్ పూజిత, మేఘన. ఫుడ్ ఎక్స్పో అయితే చాలా బాగుంది. మేము మంచూరియా బాగా తిన్నాం, అది బాగా నచ్చింది. మళ్ళా మష్రూమ్ బిర్యానీ బాగుంది, సాంబార్ రైస్ బాగుంది, ఇంకా అన్ని చాలా బాగున్నాయి. బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళా పెడితే బాగుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో గల మురుగు కాలువలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలనీకి చెందిన కరీం బాషా అలియాస్ జెండు మురుగు కాలువలో మృతి చెంది పడి ఉండటాన్ని తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని వెలికి తీయించారు. చిన్నపాటి మురుగు కాలువలో యువకుడు పడి మృతి చెందడం అనుమానాలకు తావిస్తుంది. స్థానికులు 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే కాలనీకి చెందిన కరీం బాషా కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఇది హత్య ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేటలో ఓ హోటల్లో పనిచేసే బాషాను హోటల్ నిర్వాహకులు తరచూ తీసుకువెళ్తూ ఉంటారని, నిన్న సాయంత్రం కూడా అలాగే పని ఉందని తీసుకువెళ్లారని, రాత్రి ఇంటికి రాలేదని మృతుడి తల్లి మేనమామ చెప్పారు. స్నేహితుల దగ్గర ఉండి ఉంటాడని తాము అనుకున్నామని, తెల్లారేసరికి మురుగు కాలువలో శవమై కనిపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా చెల్లెల అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయి రాత్రి నాగబావాల అబ్బాయిను ఇంకో హోటల్ వచ్చి తీసుకెళ్ళిపోయారంట. బయటికి కిడ్నీ కలపాలి, హోటల్ పని చేస్తాడు కదా, అందుకని తీసుకెళ్ళారంట. తర్వాత ఇంకా రాలేదు. వెళ్ళేప్పుడు 250 తీసుకెళ్ళారంట ఈ అబ్బాయి వాళ్ళమ్మ దగ్గర. రేపు ఇస్తాలేమో పనిలో డబ్బులు రాలేదని. చెంచుపేటలో అండి, చెంచుపేట పోలీస్ బొమ్మ దగ్గర అండి, హోటల్ అట్లేస్తాడు. పిల్లోడు నా కొడుకు కరీం బాషా రాత్రి 8 వెళ్ళాడు. అయ్యే పిల్లోడు వస్తాడేవాలే అని చెప్పి చూసా. 10 వస్తానన్నాడు. ఇంతవరకు రాకపోతే పిల్లల దగ్గర రోళ్ళ దగ్గర పండుకున్నాడేమోలే అని అనుకున్నా నేను. సోనా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆడ దగ్గర పండుకుంటాడు ఎప్పుడన్నా, ఒకవేళ ఆడ పండుకున్నాడు అనుకున్నా. ఇటు జరిగిందయ్యా. రాత్రి ఆయన సేవనని ఆయన వచ్చి పిండి కలపాలని చెప్పి అంటే పిండి కలిపి వచ్చాడు. వెళ్ళి నాగబాబు వాళ్ళ తమ్ముడు బండి వేసుకొని వచ్చి ఎక్కించుకొని వెళ్ళాడు ఆ పిల్లోడు. మరి ఎవరెవరు ఉండారో మరి వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు ఎప్పుడన్నా కొద్దిగా ఎక్కువ తాగినా. మరి ఈరోజు ఏమైతే రాత్రి తీసుకొచ్చి వదిలిపెట్టలా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర్ రాజా జాబ్ మేళాలో 250 మందికి పైగా నియామక పత్రాలు. వాడవాడల వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ. ఎడ్లలింగయ్య కాలనీలో యువకుడి అనుమానాస్పద మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.